హలో నమస్తే, నేను మీ గాయత్రి సనత్. ఈరోజు మీ ముందుకు పాంచ్ ఫోరన్ ఆలూ కర్రీతో వచ్చాను. ఇది ఒక వెస్ట్ బెంగాల్ రెసిపీ. ఇది 5 దినుసుల సమ్మేళనం కాబట్టి దీన్ని పాంచ్ ఫోరన్ అన్నారు. వెల్కమ్ టు గాయత్రి సనత్స్ కిచెన్. ముందుగా 5 నిమిషాలు నానబెట్టి ఉంచిన బంగాళాదుంపలను ఒక కత్తితో ఈ విధంగా క్లీన్ చేయాలి. ఒక వెజల్లో నీళ్లు తగినంత ఉప్పు వేసి మరిగించుకొని మరిగిన నీళ్లలో పెద్ద ముక్కలుగా కట్ చేసిన బంగాళాదుంపలు వేసి ఉడకనివ్వాలి. ఉడికిన తరువాత ఒక స్ట్రైనర్లో ఉంచుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు పచ్చి కొబ్బరి, 2 స్పూన్ల ఆవాలు, పచ్చిమిరపకాయ మీ స్పైస్కి తగినట్టుగా వేసుకొని మిక్సర్లో పేస్ట్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా ఆవ నూనె పోసి ఈ 5 దినుసులు వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ కలోంజీ. ఈ కలోంజీ బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నందున క్యాన్సర్ మరియు హార్ట్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది. జుట్టుకు కూడా చాలా మంచిది. కాబట్టి ఈ సీడ్స్ని వంటల్లో వాడడం స్టార్ట్ చేయండి. ఈ సీడ్స్ అన్నీ నూనెలో వేసి వేయించి ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి కలిపి కొద్దిగా పసుపు వేసి ఉడికించిన బంగాళాదుంప ముక్కలు వేసి లో ఫ్లేమ్లో 5 to 10 minutes ఫ్రై చేయాలి. తరువాత గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి కలిపి మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత 1/2 కప్పు పెరుగు, కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. మీకు డ్రైగా కావాలంటే నీళ్లు వేయకుండా కలుపుకోండి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. 4 to 5 minutes మూత పెట్టి ఉడికించుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పాంచ్ ఫోరన్ ఆలూ కర్రీ రెడీ. ఇది చపాతీతో తింటే చాలా బాగుంటుంది. మీరు ఈ రెసిపీ ఎంజాయ్ చేయండి. లైక్ వేసుకోండి, కమెంట్ పెట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఈ ఛానల్కి కొత్త వారైతే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంటను ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.